ఇప్పుడు ఎన్ని సినిమాలు అయ్యాయి రూపలక్ష్మి గారు మీకు అంటే ఓవరాల్గా ఆల్మోస్ట్ ఇప్పటికైతే 70 to 80 మధ్యలో. మదర్ క్యారెక్టర్స్ కూడా వేశారు కానీ మీరు ఇంత చిన్నగా ఉన్నారు కదండి. మనకు ఫేస్ అలాగే ఉన్నట్టుందండి, నన్ను అందరూ అలాగే చూడాలనుకుంటున్నా. నాకు అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంది కానీ అమ్మతనం ఉంది మీ మొహంలో వాస్తవం. కానీ ఎప్పుడు అనిపించలేదా ఒక చిన్న గ్లామరస్ క్యారెక్టర్ వేయాలి? నాకు అన్నీ చేయాలని ఉంటుందండి. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే ఏంటి, నన్ను ఏంటి ఇలాగే చూడాలని నేను ఎందుకు అనుకుంటాను? ఒక మదర్గానే చూడాలి, ఒక సిస్టర్గానే చూడాలి అలా ఏం లేదు. ఏ క్యారెక్టర్ చేసినా చింపేసింది ఆ క్యారెక్టర్ అనేటట్టే అనిపించాలి ఎవరికైనా. నెగిటివ్ చేసినా నన్ను తిట్టుకునేటట్టే ఉన్నా నాకేం బాధలేదు. అక్కడ నన్ను చూడట్లేదు, వాళ్ళు నా క్యారెక్టర్ చూస్తున్నారు. కరెక్ట్ కదా, అంతే కదండి. గ్లామర్గా అంటే ఓకే, మనం గ్లామర్ కూడా గ్లామర్ మీన్స్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉంటాయి కదా దాంట్లో కూడా. క్యారెక్టర్ చేయాలంటే మనం దానికి ఎంత ఇది ఉంటుంది, అది కష్టం నిజం చెప్పాలంటే. కరెక్ట్. ఇవన్నీ నేను ఇంట్లో నేను ఫీల్ అవుతున్నవే, ఇవన్నీ నేను చేస్తున్నవే ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని. ఇప్పుడు ఏడవడం అంటే నాకు తెలిసి నాకు ఎమోషన్ అనేది నాకు చాలా ఇష్టం. ఒక ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు అనేటివి నా చిన్నప్పటి నుంచి నేను క్యారీ చేస్తున్న విషయాలు కాబట్టి నేను ఈజీగా చేయగలుగుతానేమో. ఒక నెగిటివ్ క్యారెక్టర్స్, ఈ నీలాంబరి చెప్పిందే నిజం అలాంటిదా? అంటే నెగిటివిటీ విత్ పాజిటివ్ టచ్. అంటే రమ్యకృష్ణ గారు కొంచెం కృష్ణ గారండి ఏం అందమండి. ఐ థింక్ అసలు నెగిటివ్ క్యారెక్టర్ చేసినా కూడా అంత అందంగా ఎవరు చేయలేరు. సో బహుశా మీకు అలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఇష్టమా? ఖచ్చితంగా అన్ని క్యారెక్టర్స్ చేయాలండి. అసలు నాకు ఇన్స్పిరేషన్ ఆవిడ. రమ్యకృష్ణ గారు నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్. అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఆవిడ పోషించారు అసలు. ఒక పాత సినిమాలు చూసుకుంటే లవ్వర్ అంటే లవ్వర్, భార్య అంటే భార్య, నెగిటివ్ చేస్తే నెగిటివ్, స్ట్రాంగ్ లేడీ అంటే స్ట్రాంగ్ లేడీ, అంతే. అలాంటి క్యారెక్టర్స్ చేశారు ఆవిడ. మీకు యాక్చువల్లీ వర్సటైల్ ఫేస్ ఉంది. అంటే మీరు అమ్మ క్యారెక్టర్ వేయచ్చు, వదిన క్యారెక్టర్ వేయచ్చు, నెగిటివ్ క్యారెక్టర్ వేయచ్చు, కొంచెం వ్యాంపిష్గా వేయచ్చు, ఇప్పుడు బలగంలో ఇలాంటి ఎమోషనల్ క్యారెక్టర్ లాగా వేయచ్చు. ఐ థింక్ యూఆర్ లక్కీ దట్ వే. ఇంకా ముందే వచ్చుంటే రూపలక్ష్మి గారు మీరు బహుశా హీరోయిన్ అయ్యేవారేమో కదా. ఏమండి ఆ బాధ ఉందా? అయ్యయ్యా నేను చిన్నప్పుడు లేదండి రాలేకపోయాను. ఎందుకు అంత తొందరగా పెళ్లి చేసేసుకున్నారు మీరు? అయిపోయింది టైం అంతే అంటారు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అలాంటిది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారండి. అందుకే చెప్పాను కదా, ఇప్పుడు నేను పర్ఫెక్ట్లీ నా లైఫ్ని నా కోసం నేనేం చేయాలి అని దానికి సిద్ధంగా ఉండి ముందుకెళ్తున్న రోజులు ఇవి. దాంట్లో నాకు ఏదైనా సక్సెస్ వస్తుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. పిల్లలు ప్రౌడ్గా ఫీల్ అయ్యారా మీ అవార్డు విని? అయ్యో చాలా చెప్పరా. మా అమ్మ యూఎస్లో ఉంది, తనైతే ఏడ్చేసింది ఇలా వచ్చింది అనగానే. నా లైఫ్లో నేను ఈరోజు మిస్ అవుతున్నంత ఎప్పుడు మిస్ అయ్యి ఉండనేమో మమ్మీ అని చాలా ఏడ్చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను ఒక మాట అంది, మేము నీలో ఇంత టాలెంట్ ఉంది, నువ్వు కష్టపడుతూనే ఉన్నావు కదా ఎప్పటి నుంచో, మేమే ఆపేసామేమో చాలాసార్లు నీ ఎదుగుదలని అంది. లేదని చెప్పా. ఎందుకు అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఈ బాధ్యత, వాళ్ళు ఉన్నారు కాబట్టే నాకు ఈ సొసైటీతో ఉన్న అనుబంధం అన్నీ ఇంప్రూవ్ అవుతూనే వచ్చాయి. అవునవును, దానివల్ల వాళ్ళే కారణం. అదే చెప్పాను మా అమ్మాయికి. మా చిన్నమ్మాయి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. దే వెరీ హ్యాపీ. ఇప్పుడు మీరు షూటింగ్స్కి అవి వెళ్ళినప్పుడు మరి మీకు సపోర్ట్ ఎవరైనా ఉంటారా లేక మీరే చూసుకుంటారా మొత్తం? నాకేం సపోర్ట్ లేదండి. నేను కాస్ట్యూమ్స్ మీ అంత అంటే షూటింగ్స్లో కాస్ట్యూమ్స్, మేకప్ అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనదేం లేదు. మనం కంప్లీట్గా వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళిపోవడం, నేను రెడీ కూర్చోవడం నా బాధ్యత. వాళ్ళు పిలిచినప్పుడు వర్క్ చేసి రావడం. కష్టాలు పడ్డారా రూపలక్ష్మి గారు మీరు లైఫ్లో? కష్టాలు ఎవరికి ఉండవండి ప్రపంచంలో. మనం మనిషి పుట్టిన తర్వాత ఎవడి బాధ వాడికి ఉంటుంది, ఎవడి కష్టం వాడికి. అన్నీ ఉన్నవాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏది లేని మనిషికి ప్రాబ్లం ఉంటుంది. కష్టం అనేది పర్సెప్షన్, ఏ మనిషి లైఫ్ స్టైల్కి తగినట్టు వాళ్ళకి మారిపోతూనే ఉంటుంది పర్సెప్షన్. కాబట్టి కష్టం అనేది నేను పెద్ద ఇప్పుడు సీరియస్ తీసుకోవట్లేదు. అలవాటు పడిపోయారు మొత్తం? అలవాటు లేదు, దాని గురించి అదేం పెద్ద విషయం కాదనిపిస్తుంది ఇప్పుడు. కష్టం ఉంటేనే సుఖం వాల్యూ తెలుస్తుంది, అంతే కదండి. కష్టం లేకుండా నువ్వు బాగా నడిస్తే కూర్చున్నప్పుడు రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అవును, కరెక్ట్ కదా. ఎప్పుడు కూర్చునే ఉంటే నడిచిన వాళ్ళ అనుభవం ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇబ్బంది పడ్డారా ఎప్పుడైనా? అంటే టు అండర్స్టాండ్ థింగ్స్, ఇది ఎలాగా అడగకూడదు. అవునండి, పడ్డారా? చాలా ఇబ్బంది. అంటే నాకు అందరితో అంత ఫ్రీగా మాట్లాడే అలవాటు నాకు తెలియదు ముందుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్న కంజెస్టెడ్ లైఫ్ స్టైల్ నుంచే బయటకు వచ్చాను కాబట్టి
నాకు ఎవరితో అంత సడన్గా నేను వెళ్ళి మాట్లాడలేను. ఇంకోటి ఏదో నాకు అన్ని తెలుసు అని కూడా చెప్పలేను. తెలుసున్న విషయాన్నైనా సరే నేను వెంటనే రియాక్ట్ అయ్యి చెప్పలేను. కాబట్టి వాళ్ళేంటి, వాళ్ళ కంఫర్ట్స్ ఏంటి, ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. తర్వాత నా వరకు నేను ఏం చేయగలనో చూసుకొని ముందుకెళ్ళిపోతాను. ఇప్పుడు దా జోన్ నుంచి బయటకు వచ్చి కొంచెం నేను కూడా మాట్లాడుతున్నాను, అందరితో కలిసిపోతున్నాను. నాకు అవకాశం ఇప్పుడు ఎలా ఉంటుంది మామూలుగా అంటే మీలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇప్పుడు వర్క్ వచ్చింది, ఓ 4 రోజులు వర్క్ ఉంటుంది, షూటింగ్ ఉంటుంది, తర్వాత గ్యాప్ వస్తుంది, మీకు వాళ్ళంతటి వాళ్ళే ఫోన్ చేస్తారా, మీరు గుర్తు చేస్తూ ఉండాలా వాళ్ళకి? నేను ఇంతవరకు ఎవరికి గుర్తు చేయలేదండి. ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ అయినా సరే ఇప్పుడైనా సరే నేను ఎవరిని వేషాలు నాకు ఇవ్వండి అని ఎవరిని అడగలేదు. ఇది ఒక్కటి బలగం. ఒకరిద్దరు వాళ్ళు చెప్తే ఉండండి మన సినిమాలో అవకాశం మీరు చేస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం అనగానే నిజమేనా నాకు ఇస్తారా మీరు అవకాశం అని ఎక్స్పెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అంతే మించి మీరు ఖచ్చితంగా సినిమాలు చెప్పండి నేను చేస్తాను అని ఎప్పుడు అడగలేదు, ఎవరిని అడగలేదండి. అలా అవసరం రాలేదు. అలా మీరు అంటే దాదాపు నెలకి ఎంత ఒక 10 days వర్క్ ఉంటుందా మీకు? ఇప్పుడు 20 days ఉంటుందండి. 20 days వర్క్, ఆల్మోస్ట్ 20 days రీచ్ అయిపోయినట్టే. ఆల్ ఫిల్మ్స్ ఆర్ టీవీ ఆల్సో? ఏదో ఒకటండి, ఏదో ఒకటి ఉంటుంది. 20 days కంటిన్యూగా ఉంటుంది. వర్కౌట్స్కి దానికి కూడా కొంచెం ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అలా మీరు మరి అయితే మీకు ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యువర్ టైమ్ హ్యాస్ కమ్. అంటే నాకు టైం గురించి చెప్పలేను కానివ్వండి, ఇదేదో ఇప్పుడేదో జరిగిపోతుందనో లేదంటే నేను ఇప్పుడు ఏదో సాధించేస్తానని అవన్నీ నాకు తెలియదు. కానీ ఒక్కటైతే అండి, ఐఎమ్ నాట్ సాటిస్ఫై. ఓకే, ఇంకా అనుకున్న స్టెప్స్ ఎక్కుతున్నాను, వస్తున్నాయి మంచి అవకాశాలు, నిజంగా గాడ్ గిఫ్ట్ ఒకదాని తర్వాత ఒకటి. హ్యాపీనెస్, నాకు కావాల్సిన హ్యాపీనెస్కి నేను రెడీగా ఉన్నాను, అది తీసుకునే పొజిషన్లోనూ ఉన్నాను, అది నాకు దొరుకుతుంది. కానీ ఇంకా కావాలి, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా బట్ అనుకోకుండా బలగం అనే ఫిల్మ్ చాలా ఎంత రికగ్నిషన్ పొందింది అంటే ఎవరు ఏం అనలేకుండా అయ్యేంత. అంటే కొన్ని సినిమాలు పెద్ద సినిమాలైనా ఇంకా పెద్ద సినిమాలైనా బాగుంది బాగాలేదని మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. బలగం గురించి మాత్రం రెస్పెక్ట్ అన్నట్టు రెస్పెక్ట్ అండి. అంటే ఆ రెస్పెక్ట్ వచ్చేసింది అందరికీ. మొన్ననే సంగీతం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, చాలా మెచ్చుకున్నారు బలగం లాంటి ఫిల్మ్స్ ఎందుకు మనం ఇంకా కూడా ప్రోత్సహించకూడదని చెప్పి. సో ఆఫ్టర్ బలగం ఐ థింక్ ఐఎమ్ షూర్ మీ కర్వ్ గ్రాఫ్ ఇంకా మరీ ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ వస్తాయని అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కి వెళ్తేనే నేను ఆర్టిస్ట్గా దగ్గర అవుతాను. అవును, ఇది ఒక్కటే కాదు కదా, అన్నీ చెయ్యాలని నాకు చాలా ఆశ ఉంది. నాకు అలాంటి క్యారెక్టర్స్ అయితే రావాలి. ఫుల్ ఫ్లెజ్డ్గా నేను ఎంత కష్టపడడానికి ఎంత పని చేయడానికైనా నేను రెడీగా ఉన్నాను. ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ రూపలక్ష్మి గారు మీకు? ఇండస్ట్రీలో నిజం చెప్పాలంటే అందరూ బిజీ పర్సన్స్ అండి. ఇక్కడ మనం కలిసినప్పుడు హాయ్ హలో చెప్పుకోవడమే. నాకు చెప్పాను కదా, నేను కంప్లీట్గా ఫ్యామిలీ. నాకు ఇప్పుడిప్పుడే నేను బయట ప్రపంచానికి ఇదయ్యాను. కాబట్టి నాకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏం లేరండి. కాకపోతే ఇది సక్సెస్లో ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం తప్ప క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. మై డ్రీమ్ అంజలి మీ ఫ్రెండ్ నాకు తెలుసు. సూపర్, మనం కలిసాం కదండి తను చాలా మంచి ఫ్రెండ్. తనే అప్పుడప్పుడు మేము ఏదన్నా ఎప్పుడైనా టైం తీసుకుని ఏదైనా సరదా కాఫీకి దానికన్నా కలుస్తామంటే తను ఒకటే. ఎప్పుడైనా ఫోన్ చేసి అడుగుతుందా, అమలు మంచి వంకాయ కూర కొబ్బరి పచ్చడి చేశాను అంటే తీసుకుని వద్దాం అనుకుంటున్నాను, అంతేనా? అసలు తను ఎంత హార్టీ అండ్ హార్ట్ఫుల్ అంటే తినవే రావే కనీసం కాఫీ తాగొచ్చు కదా, నేను వెళ్ళేటప్పుడైనా ఫోన్ చేయొచ్చు కదా అంటే. తను మాత్రం మా ఇంటి సైడ్ నుంచి ఎన్నోసార్లు వెళ్తూ ఉంటది, 100 సార్లు వెళ్తే ఒకసారి చెప్తుంది. అంతే అనుకున్న అంతే అనకూడదు మనం. మీరు ఏం చేస్తారు? వాట్ యు డు టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రూపలక్ష్మి గారు? నాకు నా గురించి ఆలోచించుకోవాల్సి వస్తే నా గురించి టైం కావాలి. నేను ఒంటరిగా ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను, బుక్స్ చదవడానికి ఇష్టపడతాను, మంచి మ్యూజిక్ వినడానికి ఇష్టం చూపిస్తాను, మంచి ప్లేసెస్ చూడడానికి ఇష్టపడతాను. ఇవి నాకంతా ఇష్టమైనవి. కేర్ అంటే వీలైనంత ఒక 1 hour 2 hours ఎక్సర్సైజ్లు, మెడిటేషను ఇలాంటివి నాకు ఉపయోగపడతాయి. కానీ టఫ్ జర్నీ అంటే ఒక స్త్రీకి తనకు అభిరుచులు ఏవి ఉన్నా కూడా పిల్లల కోసం ఎస్పెషలీ సవాళ్ళు వచ్చిన కుటుంబ వ్యవస్థల్లో పేరెంట్స్ని పిల్లల్ని దాదాపుగా మీరే పెంచారు. అవునండి, మీరే ఒంటరిగా పెంచి పెద్ద చేసి వాళ్ళని కాలేజీలకు పంపించి ఇప్పుడు మీ టైం మీది అని ప్యాషన్
వెతుక్కుని మీరు బయటకు వచ్చి మీ కెరియర్ని చూసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. ఖచ్చితంగా చేయాలి కదండి. ఇప్పుడు వాళ్ళు నన్నేమీ అడగలేదు మమ్మల్ని కనమ్మా అని, నేనే తీసుకొచ్చాను ఈ ప్రపంచానికి. అవును, వాళ్ళని మంచి లైఫ్ స్టైల్లో ఉంచాల్సిన బాధ్యత కూడా నాదే. అవును. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతారు.